హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కొండమ్న మూవీ కింగ్డమ్ చూసేసి వచ్చాను. దీన్ని కూడా ఎక్స్టెండ్ చేశారు. దీనికి కూడా ఇంకొక పార్ట్ ఉండేలాగా ప్లాన్ చేశారు. ఈ ఎందుకు ఇట్లా చేస్తారో నాకు అర్థమైతలేదు. ప్రతి ఓడు స్టోరీని తీసుకొచ్చి స్ట్రెచ్ చేసి దాన్ని అనవసరంగా గజిబిజి చేసి దాన్ని ఖరాబ్ చేసుకొని పార్ట్ 2 కోసం వదిలేస్తున్నారు. సి అన్ని బాహుబలిలు కావు, అందరికీ వర్కౌట్ అవ్వవు. కేజీఎఫ్ కూడా వర్కౌట్ అయ్యింది. సలార్ కూడా అలానే చేశారు. దేవరా కూడా అలానే చేశారు. అర్థమైపోతుంది క్లియర్గా ఇట్స్ ఎ నోషన్ అని. క్యాష్ చేసుకుందామని ట్రై చేస్తున్నారు హైప్ని, కానీ తెలియట్లేదు. కానీ అనవసరంగా సినిమాని రెండు రెండు పార్ట్లు డ్రాగ్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా అంతే. ఈ సినిమాకి 2 పార్ట్లు అవసరం లేదు. కొండని ఒక రేంజ్లో లేపుదామని ట్రై చేశారు. ఎలివేషన్ షాట్లు పెట్టారు. కేజీఎఫ్ని కలిపారు, పుష్పాని కలిపారు, కలేజా ఎలివేషన్స్ కలిపారు, మగధీర ఎలివేషన్స్ కలిపారు. ఛత్రపతి అనిపిస్తుంది. చెప్తున్నా ఇగో, నేను లెక్క పెట్టుకుంటేనే నాకు ఇన్ని సినిమాలు అనిపిస్తున్నాయి. అంత మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనిపిస్తుంది నాకు ఈ సినిమా. ఏది చూసినా అరే ఈ సినిమాలో నుంచి వచ్చిందేమో అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది, అదైతే చెప్తా. సెట్టింగ్స్, సినిమాటోగ్రఫీ ఓకే. కానీ నువ్వు వేరే కంట్రీని ఇన్వాల్వ్ చేసి శ్రీలంక అని పెట్టేసి దాన్ని ఇటు తీసుకొచ్చి శ్రీకాకుళం అని పెట్టి దీన్ని అటు పంపించి గజిబిజి చేసిర్రు. వాళ్ళకి ఎటైర్ ఒక 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 ట్రైబల్ ఎటైర్ అలా క్రియేట్ చేసి ఒక దేవుడిలాగా ఎలివేషన్ ఇచ్చి అన్ని ఏమో చేయబోయి అన్ని ఏమో చేసి సత్యదేవుని ఆగం చేసి లాస్ట్కి సినిమాని రాసుకున్నది వేరు, తీసింది వేరు అని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పార్ట్ 2 కోసం. సింగిల్ పార్ట్లో వచ్చుంటే చాలా బెటర్గా ఉండేదేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే దీన్ని ఇంకా స్ట్రెచ్ చేసి దాన్ని ఏదో చేసి ఇది వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ నాకు డౌట్ కొడుతుంది, ఇది వర్కౌట్ అవ్వడం కొంచెం కష్టమే. అందరికీ నచ్చదు, నాకైతే ఎక్కలేదు. ఐఎమ్ సారీ. నేను కొండన్న కోసం చాలా రూట్ చేసా, అన్నకి ఇది హిట్ అవ్వాలని నేను అనుకున్నా, కానీ నాకే నచ్చలేదు. ఈ సినిమాలో ఏదైనా నాకు మంచి ఎలిమెంట్స్ కనిపించాయి అంటే సినిమాటోగ్రఫీ ఒకటి. వెంకటేష్ మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, విలన్గా చాలా బాగా చేశాడు. కొంచెం సూర్యలాగా అనిపించాడు. హీ యాక్టెడ్ వెరీ గుడ్. సత్యదేవుని అయితే ఒక రేంజ్లో స్టార్టింగ్లో సస్పెన్షన్గా ఎలివేషన్ ఎట్లా ఇచ్చారంటే ఇంకా మనోడు కంటే వేరే వాడు లేడు అన్నట్టు ఇచ్చి లాస్ట్కి బుగ్గని చేసిరు. సింపుల్గా చెప్తున్నా, లాస్ట్కి బుగ్గని చేసిరు సత్యదేవ్ క్యారెక్టర్. ఇంకొకటి ఎడిటింగో లేకపోతే అది స్క్రీన్ ప్లేనే అలా పెట్టారో నాకు అర్థం కాలేదు, కానీ చాలా అబ్రప్ట్గా సీన్స్ కట్ అయిపోయినట్టు అనిపించింది. అన్న ఒక డెత్ సీన్లో ఒక 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 ఎమోషన్ కనిపించాలి అన్న ట్రై చేస్తుంటే దాన్ని మధ్యలో ఆపేసి దాన్ని వేరే ఆ సీన్ని నెక్స్ట్ సీన్కి వెళ్ళడానికి తొందరగా పుష్ చేశారేమో అనిపించింది. హీరోయిన్ అయితే ఉన్నది బేకార్, అవసరం లేదు అసలు. హీరోయినే అవసరం లేదు, ఎవరిని పెట్టినా అయిపోవు. ఇక అంతే, ఏం చెప్తా. నాకైతే అంత ఏం నచ్చలే. మ్యూజిక్ అనిరుద్ధ్ గురించి మాట్లాడుకోవాలి. అనిరుద్ధ్ దేవరకి ఇచ్చిన మిగిలిపోయినవి ఉంటే ఇలా పెట్టిండు. ఒక ఎలా హేలా హేలా ఒకటి, అన్న సాంగ్ ఒకటి. అన్న సాంగ్ కొంచెమే ఉంటుంది. ఎలా 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 అంటే ఇంకా అది ఇంకా అర్థం చేసుకోండి, మీకు తెలిసిందే. విన్నర్ ఆల్రెడీ కాబట్టి అవి 2 కొంచెం బాగుంటాయి. ఇంకా ఆర్ఆర్ గురించి వస్తే అవన్నీ విన్నట్టే అనిపిస్తాయి అన్నమాట బేసిక్గా. సో అక్కడ కూడా కొట్టేసింది. ఇంకా ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ఐ ఆమ్ డిసప్పాయింటెడ్ బేసికలీ. ఇఫ్ యూ వాంట్ టు వాచ్, వెళ్ళి చూడండి. మీకు ఆ ఎలివేషన్స్ అలా అలా చూడాలని అనిపిస్తే కొండనని ఆ యాంగిల్లో యూ కెన్ గో అండ్ వాచ్. చాలా లేని వీడియో పెట్టి అన్న సినిమాలో వస్తే మంచిగా ఆనందంతో పెడదాం అనుకున్నా, కానీ ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఎనీవేస్, దిస్ ఈజ్ ఇట్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా హోప్స్ అన్నీ ఇప్పుడు కూలీ పైనే ఉన్నాయి. అంటిల్ కూలీ కమ్స్, లెట్స్ ట్రై టు స్టే ఎక్సైటెడ్. ఓకే, సీ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేమనుకుంటున్నారు సినిమా గురించి కామెంట్ చేయండి.